జమ్మూ కశ్మీర్లోని పెహల్గాంలో జరిగిన ఉగ్రదాడిని ఖండిస్తూ హైదరాబాద్ ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం ముందు ఐక్య దళిత సంఘాలు నిరసన చేపట్టాయి. జమ్మూ కశ్మీర్ ఉగ్రదాడి మృతులకు నివాళి అర్పించి పాకిస్తాన్ జాతీయ జెండాను దగ్ధం చేశారు. ఉగ్రవాదం నశించాలని పాకిస్తాన్ ముర్దాబాద్ అంటూ నినాదాలు చేశారు. అమాయక ప్రజలను పాశవికంగా హతమార్చిన ఉగ్రమూకలను ఏరివేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పాకిస్తాన్ దేశానికి తగిన గుణపాఠం చెప్పాలని తెలిపారు. మొత్తం యావత్ 140 కోట్ల మంది భారతీయులు మా భారతీయులు అన్యాయంగా చంపిర్రా నైనా వాళ్ళపైన కఠినంగా చర్యలు తీసుకోవాలా, రక్తానికి రక్తమే తీసుకోవాలని చెప్పి మొత్తుకుంటే మీరేమో వాళ్ళకి సెక్యూరిటీ చేస్తే చాలు, వాళ్ళని చంపొద్దు, వాళ్ళపైన అటాక్ చేయొద్దు అని చెప్పి నీతి మాటలు చెప్తున్నారు. మీ ఇంట్లో మీ అక్కలో మీ తమ్ముడు ఆ దాడులకి ఏమైనా అయితే అప్పుడు మీకు ఆ బాధ అంటే ఏమో తెలుస్తుంది. మీ ఇంట్లో మంచి అయ్యాషిగా ఫారెన్ ట్రిప్లు పోయి ఎంజాయ్ చేస్తారు కదా, వాళ్ళకి ఆ బాధ తెలియదు. మా వాళ్ళకి గరీబ్ వాళ్ళకి ఏమున్నా ఇండియాలోనే తిరుగుతాం కాబట్టి మాకు ఆ బాధ జరిగింది కాబట్టి ఆ బాధ ఏందో మాకు తెలుసు. మీ ఇంట్లో అయ్యాషి చేస్తారు కాబట్టి మీకు ఆ బాధ ఏందో తెలియదు. మేము ఒకటే నరేంద్ర మోదీ గారికి, అమిత్ షా గారికి చేతులు జోడించుకున్నాం, రక్తానికి రక్తమే కావాలా, నీరాప్తే కాదు. ఆ లుచ్చాగల రక్తాభిషేకం జరిగితేనే ఆ 26 మంది ప్రాణాలకి ఆత్మశాంతి కలుగుతుంది. 140 కోట్ల భారతీయుల ఆత్మ కూడా శాంతిస్తుంది. నేను ఒకటే కోరుతున్నా, రక్తానికి రక్తాభిషేకం జరగాల్సిందే. పాకిస్తాన్ వాళ్ళ రక్తం పక్కా చూడాల్సిందే.